దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానించుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు మరి బోధించినటువంటి ఉపమానము పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ అంటూ ట్రెజర్ హిడ్ ఇన్ ఎ ఫీల్డ్, the which when a man has found, he hideth, and for joy thereof goeth and selleth all that he hath and buyeth the field. పరలోక రాజ్యము మరి పొలములో దాచబడినటువంటి ధనమును పోలి ఉన్నది. మరి ఒక వ్యక్తి దాన్ని కనుగొని అక్కడే దాన్ని దాచిపెట్టి మరి ఆ దొరికిన సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మవేసి ఆ యజమానుని యొద్ద నుండి ఆ పొలమును కొనుగోలు చేస్తున్నాడు. ఆ పొలమును కొనడానికి కావలసిన ధనమంతటిని సమకూరుస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసాం, మొట్టమొదటిగా పరలోక రాజ్యము ఇది ఒక దాచబడినటువంటి ధనము, ఇది మర్మము. క్రీస్తు ప్రభుల వారే ఆ మర్మము, ఆయన రాజ్యము, ఆయన అధికారము, ఆయన కృప, ఆయన రక్షణ, అది పరలోక రాజ్యంలో మన కొరకు దాచబడి ఉన్నది. ఇక రెండవదిగా అది ఆయన రాజ్యము, ఆ రక్షణ, ఆ కృప చాలా ప్రశస్తమైనటువంటిది, విలువైనటువంటిది, అది వెలకట్టలేనటువంటిది, అది మరి అమూల్యమైనటువంటిది. మూడవదిగా ఆ వ్యక్తి ఆ పొలాన్ని కొనాలని, ఆ ధననిధిని సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. మూడవ అంశము మరి పరలోక రాజ్యమును గురించి మరి ఆశ కలిగిన వారంగా ఉండాలి మనం. అనగా దేవుని రాజ్యము కొరకు మరి ఆశ కలిగిన వారము, దేవుని చూడాలి, దేవుని ప్రత్యక్షతను, ఆ క్రీస్తు ప్రభుల వారి కృపను, రక్షణను పొందుకోవాలని ఆశ కలిగిన వారముగా ఉండాలి. సీక్ ఏ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, సీక్ ఏ ఫస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, సీక్ ఏ ఫస్ట్ ద విల్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో దేవుని కృపను, దేవుని రాజ్యాన్ని, దేవుని చిత్తాన్ని వెతుకు వారముగా మన జీవితంలో ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ పొలంలో దాచబడిన ధనమును కొరకు ఆ వ్యక్తి మరి దాన్ని సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు దేవుని సంపాదించుకోవాలని, అనగా దేవుని నీతిని సంపాదించుకోవాలని, ఆయన రాజ్యంలో నీవు పాలిభాగస్తుడవు కావాలని, ఆయన సన్నిధిని అనుభవించాలని ఆశ కలిగి ఉన్నావా? ప్రవక్త అయినటువంటి జెఫన్యా గ్రంథాన్ని ఒకసారి చూస్తే, ప్రవక్త ద్వారా దేవుడు అంటూ ఉన్నాడు, జెఫన్యా ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇదిగో జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్తమైన దీనులారా యెహోవాను వెదకుడి. సీక్ ye the Lord, all ye meek of the earth. సాత్వికులైన మనుషులారా, న్యాయ విధులను అనుసరించు దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడతారు. ఈ లోకమంతటికి మహా తీర్పు, దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నది. ఒకవేళ నీవు దేవుని మరి వెదుకువాడుగా ఉంటే నీవు దేవుని కనుగొంటావు. ఆశ కలిగిన ప్రాణాలను ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు, తన్ను వెదుకు వారికి అందరికీ తను తాను ప్రత్యక్షపరచుకునే దేవుడు. నీవు ఆయనను వెతికితే ఆయనను నీవు కనుగొంటావు. ఆయన తన రెక్కల చాటున నిన్ను భద్రపరుస్తాడు. హల్లెలూయా. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెతుకుతురేమి, మీ పూర్ణ మనస్సుతో నన్ను మీరు వెతికిన ఎడల నన్ను కనుగొందురని నిన్నటి దినాన ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనాల్లో చదువుకున్నాం. అలాగే
ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరించాడు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయిచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకొందును. చెరలో నుండి మిమ్మును బయటికి రప్పించేదను. హల్లెలూయా. వెన్ యూ సీక్ గాడ్ యూ విల్ ఫైండ్ హిమ్. ఆయనను, దేవుని నీవు వెతికిన ఎడల, నీ హృదయము దేవుని కొరకు ఆశపడిన ఎడల, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఆయన. భక్తుడైన దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, దేవా నా ప్రాణము నీ కొరకు దప్పికొనుచున్నది అంటున్నాడు. ఈరోజు మరి నా సహోదరుడా, నా సహోదరి, ఆ క్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకోవడానికి, దేవుని రాజ్యమును సంపాదించుకోవడానికి, దేవుని రాజ్యములో పాలిభాగస్తులవు కావడానికి ఆశ కలిగి ఉన్నావా? అక్కడ ఆ పొలంలో దాచబడిన ధనమును కనుగొన్నటువంటి వ్యక్తి దాన్ని వెతికి దాన్ని కనుగొని సంతోషంతో, హల్లెలూయా, సంతోషంతో దాన్ని సంపాదించుకోవడానికి బయలుదేరాడు. మరి ఈరోజు నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని, ఆయన రక్షణను, ఆయన కృపను కనుగొన్నట్లయితే నీవు నేను ఆనందంతో, సంతోషంతో, సమాధానంతో నింపబడతాం. నీవు ఆయనను వెతికితే నీ హృదయము సంతోషిస్తుంది. నీవు ఆయనను కనుగొంటావు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నాడు యేసయ్య. మరి ఈరోజు లోకంలో నీవు దేన్ని వెతుకుతున్నావో, ఒకవేళ నీవు నీ జీవితంలో యేసయ్యను ఇంకా వెతకలేని స్థితిలో ఉంటే నేడే తీర్మానం చేసుకో. ఆయనను కనుగొంటే నీవు సంతోషాన్ని కనుగొంటావు. ఆయనను కనుగొంటే నీవు ఆశీర్వాదాన్ని కనుగొంటావు. ఆయనను కనుగొంటే నీవు జీవమును కనుగొంటావు. ఆయనను కనుగొంటే నీవు సమస్తాన్ని కనుగొంటావు. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదుకువానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ యూ, సీక్ అండ్ ye shall find, knock and it shall be open unto you. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. అడుగుడి. ఈరోజు దేవుని కృపను అడుగుతున్నావా? దేవుని రక్షణను అడుగుతున్నావా? ఆయన సన్నిధిని, ఆయన పరిశుద్ధతను, ఆయన మరి రక్షణను కోరుకుంటున్నావా? ఆశ కలిగి ఉన్నావా? ఆయన రాజ్యమును, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన మనకు నేర్పించాడు పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక. హల్లెలూయా. యేసయ్య ఆశ చూసారా? ఆ దేవుని రాజ్యము భూలోకంలోనికి రావాలని, ఆ రాజ్యంలో మనం అందరం ఉండాలని, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందునూ నెరవేరాలని ఆశ కలిగి యేసయ్య ఈ లోకంలో జీవించాడు. మనకు ఆ ప్రార్థన నేర్పించాడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు ఆయన చిత్తాన్ని కనుగొనడానికి, ఆయన సన్నిధిని కనుగొనడానికి మన జీవితాలను ఆయనకు మరి సమర్పించుకుందాం. ఆ వ్యక్తి, ఆ పొలంలో దాచబడిన ధనమును కనుగొన్న వ్యక్తి, ఆయన దాన్ని కనుగొని సంతోషంతో, ఆనందంతో దాన్ని సంపాదించుకోవడానికి బయలుదేరాడు. మరి నీవు నేను కూడా అలాగే ఈ జీవితం, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ జీవితం, ఆయన కొరకు పనిచేస్తున్నటువంటి ఆయన మరి చిత్తాన్ని, ఆయన ఉద్దేశములను నెరవేర్చడానికి ఈ భూలోకంలో మనలను ఆయన సృష్టించాడు. ఆయన సృష్టి అయి ఉన్నామని నీవు నేను మర్చిపోవద్దు. మరి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఆయనను వెతకవలసిన వారమై ఉన్నాం. నువ్వు ఆయనను వెతికితే ఆయనను కనుగొంటావు.
ఆయనను కనుగొంటే నీ జీవితంలో సమాధానం, నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో ఆశీర్వాదం, నీ జీవితంలో నెమ్మది. మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని మన జీవితంలో పొందుకుందాం. ఆయనను సంపాదించుకొనడానికి ఆశ కలిగి మరి జీవితం, ఆయన చిత్తాన్ని కనుగొనడానికి మరి ఆయన మాటలకు లోబడదాం, విధేయత కలిగి జీవిద్దాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగిన మా దేవ, సైన్యంలోకి అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి ఈ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన ప్రభువా, మీకే లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, మీ రాజ్యమును, మీ సన్నిధిని, మీ పరిశుద్ధతను అయ్యా, మీ యొక్క ప్రభావమును నిత్యము మేము వెదకువారముగా ఉండే కృప వాళ్ళ ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా మీ సన్నిధిని, మీ రాజ్యమును వెదకగలిగినటువంటి హృదయమును, మనస్సును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. తద్వారా మా జీవితాలు ఆశీర్వదించబడి అనేకులకు అయ్యా మేము ఆశీర్వాదకరంగా మీ మహిమగల సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, ప్రత్యేకంగా ఈ వర్తమానాలు వినిచ్చిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ పరలోకపు దీవెన ఆశీర్వాదములు ప్రతి కుటుంబం పైన కృమ్మరించమని వేడుకుంటున్నాం. ప్రత్యేకంగా నా ప్రభువా, దుఃఖములో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా మీరు దర్శించండి. ధైర్యమును, ఆదరణను, ఓదార్పు బిడ్డలకు దయచేయండి ప్రభువా, మీకు స్తోత్రాలు. అయ్యా అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డల విషయం మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును, విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కృపగల దేవా, మా యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలను వెదకకుండా అయ్యా, ఈ లోక జ్ఞానము వైపు బిడ్డలు పరిగెత్తకుండా, ఈ లోకంలో ఉన్నదంతా నశించిపోయేదని బిడ్డలు గ్రహించి మీ నీతిని, మీ రాజ్యమును, మీ శక్తిని, మీ ప్రభావమును వెదికే బిడ్డలుగా ఉండే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తమున మా ప్రియ కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. దేవా తమ అక్కరతల కొరకు, అవసరతల కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క అవసరతను అయా క్రీస్తునందు మహిమలో వారి ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు. కనికరం గల మా తండ్రి, మీ రాకడ పర్యంతము మేము మీ నీతిని, మీ రాజ్యాన్ని వెదికే బిడ్డలుగా, కుటుంబాలుగా మమ్మల్ని స్థిరపరిచి, సిద్ధపరిచి, ప్రతిష్టపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.